భీమిలి నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ అందరి శాసనసభ్యుడు, మీ అందరి అభిమాన నాయకుడు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రస్తుత భీమిలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు గారికి, నగర మేయర్ హరి వెంకట కుమార్ గారికి, గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి, విఎంఆర్డీఐ చైర్మన్ చంద్రమౌళి గారికి, నియోజకవర్గ పరిశీలకులు మాజీ మంత్రి బాలరాజు గారికి, శాసన మండలి సభ్యులు సురేష్ గారికి, వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్, కార్పొరేటర్లు, వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వివిధ పదవుల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరి సోదరిమణులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ ఉత్తమనేని శ్రీనివాసరావుకి, పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి సంక్షేమ పాలన, ఎటువంటి అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నామో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. పేదవాళ్లకి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, వాళ్ళ జీవితంలో పేదరికాన్ని తొలగించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగించడం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అమ్మఒడి లాంటి పథకం, పేదవాళ్ళ పిల్లలకి చదువులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం అమ్మఒడి లాంటి పథకం, అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసాలు లాంటి పథకం, అదేవిధంగా పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం ఏ విధంగా ఉచితంగా విద్య అందించేదానికి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉచితంగా ఇచ్చేదానికి, ఏ విధంగా విద్యకి ఆ రోజుల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆయన కుమారుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము వాళ్ళ ఇంటికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్స్ పెట్టి పేదవాడికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగానే మందులు ఇచ్చే కార్యక్రమం చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద కేవలం 5 లక్షల రూపాయలకే వైద్యం, లిమిట్ వరకే వైద్యం అందించే సౌకర్యం ఇదివరకు మన రాష్ట్రంలో ఉంటే ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 25 లక్షల రూపాయల వరకు పేదవారికి ఉచితంగా వైద్యం అందించడానికి ఖర్చు పెట్టే విధంగా మన రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే విద్యారంగానికి వస్తే నాణ్యమైన విద్య, వైద్య రంగం, నాణ్యమైన విద్యను అందించడం కోసం గ్రామాల్లో, వార్డుల్లో ఉండే పాడుబడిన పాఠశాలల్ని మొత్తాన్ని కూడా నాణ్యమైన విద్య అందించడం కోసం ఆధునిక పాఠశాలలుగా మార్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ ని రూపురేఖలు మార్చి డిజిటల్ ఎడ్యుకేషన్ అందించే విధంగా చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా విద్యార్థులు చదువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి అమ్మఒడి లాంటి పథకాలు ఉన్నా కూడా విద్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వసతి దీవెన, విద్యా దీవెన అన్ని కార్యక్రమాలే కాకుండా వాళ్ళకి ఉచితంగానే స్కూల్స్, పుస్తకాలు, బ్యాగ్స్, బట్టలు అన్ని ఇచ్చి తల్లిదండ్రులకు ఎటువంటి భారం లేకుండా పేదవాడు డబ్బులు ఉన్నా లేకపోయినా విద్యను అభ్యసించడానికి, వైద్యం చేసుకోవడానికి ఎటువంటి ఇది లేకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం.
మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంత గొప్పగా జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ప్రతి గ్రామ స్థాయి నుంచి, ప్రతి వార్డు స్థాయి నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ సచివాలయాల నిర్మాణం చేసుకొచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి రైతులకు అన్ని ఒక్క కేంద్రం నుంచే అందుబాటు చేసే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా హెల్త్ క్లినిక్స్, ప్రతి గ్రామంలో ఆరోగ్య క్లినిక్స్ పెట్టి హెల్త్ చెకప్ చేసుకోవడానికి నిరంతరము 24/7 డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో, ఎందుకంటే ఇది ప్రధానంగా ప్రజలందరిలోకి మనం తీసుకెళ్లాల్సిన అంశం. ఎందుకంటే సంక్షేమం విషయంలో, పేదలకు లబ్ధి చేకూర్చే విషయంలో మనల్ని ఎవ్వరూ ఆక్షేపించేదానికే లేదు. దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా చేయలేరు. అంతటి గొప్పగా మన సంక్షేమ పథకాలు అందించాం. కానీ మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని చెప్పి కొన్ని పత్రికల ద్వారా, కొన్ని టీవీ ఛానల్స్ ద్వారా మనకి దుష్ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఏ విధంగా మనం గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవన్నీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో కీలక పాత్ర పోషించే విధంగా పోర్టుల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అదివరకు మన రాష్ట్రంలో కేవలం 4 పోర్టులు మాత్రమే ఉంటే ఇప్పుడు నూతనంగా ఇంకొక 4 పోర్టుల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టమే కాక రాబోయే 6-7 నెలల్లో పోర్టుల నిర్మాణం కంప్లీట్ చేసుకొని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. రామాయపట్నం పోర్టు కానివ్వండి, మచిలీపట్నం పోర్టు కానివ్వండి, కాకినాడ యాంకరేజ్ పోర్టు కానివ్వండి, మాలపేట పోర్టు కానివ్వండి, ఇవన్నీ అందుబాటులోకి వస్తే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెత్తేదానికి ఎంతో ఆస్కారం ఉంటుందని చెప్పి ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచించలేదు. మన రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మనపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, విధ్వంసం సృష్టిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ మన మీద దుష్ప్రచారం చేయడానికి ఇప్పుడు మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి 2014లో వచ్చి మనల్ని మోసం చేసి ఓట్లు వేసుకొని 2014 నుంచి 19 వరకు మనం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర ఈ 3 పార్టీలది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే మళ్ళా ఇప్పుడు కూడా ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నారు. లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒకసారి గుర్తు చేయండి ప్రజలకి. లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఎటువంటి ఇబ్బందులు గురి చేశారో గుర్తు చేయండి. మరీ ముఖ్యంగా రైతన్నలకు చెప్పారు రైతు రుణమాఫీ చేస్తామని, పూర్తి స్థాయిలో ఎక్కడా రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మకి డాక్రా మహిళ అక్క రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఎక్కడా రుణాలు మాఫీ చేయలే వాళ్ళ అధికారంలోకి వచ్చినాక. నిరుద్యోగ యువతలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేదు. ఇవన్నీ కూడా గుర్తు చేసి మళ్ళా పింఛన్లు పెంచుతాం అవన్నీ కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళ మాటలు నమ్మితే 2014 లాగా మళ్ళా ఒకసారి మనల్ని మోసం చేస్తారని చెప్పి ప్రత్యేకంగా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మీ విశాఖ నగరాన్ని గురించి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ పెట్టి అభివృద్ధిపై ఎన్ని కార్యక్రమాలు చేయాలని కార్యాచరణ రూపకల్పన చేశారు. ఈ మధ్య కాలంలో విశాఖ విజన్ పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల నిధులతో రాబోయే రోజుల్లో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ ప్రాజెక్టులకి అవన్నీ కూడా ఆవిష్కరించుకోవడం కార్యక్రమం జరిగింది ఈ మధ్య కాలంలోనే. అవన్నీ కూడా త్వరలోనే కార్యరూపం దాల్చాలి. మరీ ముఖ్యంగా విశాఖ నగరానికి భీమిలి నియోజకవర్గం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏ విధంగా భీమిలి నియోజకవర్గంపై అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇందాకనే మీ శాసనసభ్యులు చెప్పారు. ఆ కార్యక్రమాలను
ఒకసారి గుర్తు చేయండి. భీమిలి నియోజక ప్రజలందరికీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గత 5 సంవత్సరాల్లో భీమిలి నియోజకవర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా భీమిలి పట్టణానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓరక శిలాఫలకాలు అయ్యేలా గత ప్రభుత్వాల్లాగా పనులు ప్రారంభించి పనులు కూడా ఎంతో చురుగ్గా జరుగుతున్న చరిత్ర మన కళ్ళ ముందు కనపడతా ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ సిటీకి కనెక్టివిటీ రోడ్డు కూడా 6 లైన్ రోడ్డు కూడా నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకొని త్వరలోనే నిర్మాణం చేసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు భీమిలిపట్నంలో కేంద్రంగా జరగబోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో భీమిలిపట్నం చాలా కీలక పాత్ర పోషించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన శాసనసభ్యుడిగా అవంతి శ్రీనివాస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాడు. ఎన్నుకునే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోవాలి. భీమిలి నియోజకవర్గ ప్రజలు మీకు ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా, ఎక్కడో వేరే నియోజకవర్గాల్లో తిరిగి వేరే రాష్ట్రాల్లో ఉండే నాయకులు కావాలా? ఒక్కసారి ఆలోచించుకోండి. నిరంతరము ప్రజల్లో ఉండే నాయకుడు అవంతి శ్రీనివాస్. ఎందుకంటే లోగడ భీముని శాసనసభ్యుడిగా చేశారు. ఆ తర్వాత మీరు చూశారు ఎన్ని రోజులు మీ మధ్య ఉన్నాడు ఆయన. తర్వాత మళ్ళా నార్త్ శాసనసభ్యుడిగా చేశాడు. కనీసం 4 సార్లు కూడా నార్త్ నియోజకవర్గం పరిణించిన దాఖలాలు లేవు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాబోగులు కూడా పట్టించుకోలేని చరిత్ర మన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిది. సో అటువంటి వాళ్ళు కావాలా, నిత్యము ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాన్ని నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఆవిడ గురించి మీకు తెలుసు, మేము చెప్పాల్సిన పని కూడా లేదు. విశాఖ ఆడపడుచు బొత్స సత్యనారాయణ గారి కుటుంబం గురించి కూడా మీకు తెలుసు. అది కూడా కాక ఆమె చాలా గొప్ప విద్యార్థురాలు. ఇదివరకు లోగడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా విజయనగర సమస్యల గురించే కాకుండా విజయనగరం నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నా అక్కడ సమస్యలే కాకుండా విశాఖ నగర సమస్యలపై కూడా పార్లమెంట్లో గొంతెంతి చర్చలో పాల్గొన్న చరిత్ర బొత్స ఝాన్సీ గారిది. కాబట్టి రాబోయే రోజుల్లో మన విశాఖ పార్లమెంట్ అభివృద్ధికి బొత్స ఝాన్సీ గారు లాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉంటే ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా డెవలప్ చేయాలని ఆశిస్తున్నారో దాంట్లో భాగంగా పార్లమెంట్ సభ్యురాలుగా బొత్స ఝాన్సీ గారు లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా చురుగ్గా ముందుకు తీసుకొని పడటానికి దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆలోచించి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అసెంబ్లీ అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థిని ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.